హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వర్ గారు రచించిన ఆశాభంగం అనేటటువంటి చక్కని కథను వినేద్దామండి. ఏమండి ఏమండోయ్, పరుగులాంటి నడకతో వంట చేస్తూ చేస్తూ చేతో గరిటతో ఉగురుస్తూ వచ్చింది కమల. ఏమండి, చూసారా, విన్నారా? పేపర్లో తలదూర్చు కూర్చున్న రామారావు చూడలేదు, వినలేదు. అబ్బా, ముందుది వినండి. బలవంతంగా చేతిలో పేపర్ లాగేసింది కమల. ఏమిటి వినడం? విసుక్కుంటూ అన్నాడు రామారావు. సుశీల వాళ్ళ ఆయన దెబ్బలాడుకుంటున్నారండి, రహస్యం చెప్తున్నట్టు గొంతు తగ్గించి అంది కమల. అయితే ఏం చేయమంటావు? వెళ్ళి విడదీయమంటావా? హాస్యంగా అన్నాడు రామారావు. అబ్బా, అది కాదండి. పెద్ద ఎంతో మెచ్చుకుంటారుగా మీరు వాళ్ళని. వాళ్ళు మనలా ఎన్నడూ తగులాడుకోరని. ఇద్దరు పెద్ద చదువులు చదివినవారు, సంస్కారవంతులని ఎంతో పొగుడుతారుగా. ఆవిడ అంత చదివినా ఎంతో అణుకువగా ఉంటుందని, నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లే సగం సగం చదివిన వారికే ఈ బుర్ర తిరుగుడని, నిండుకుండా తొణకదని ఎంతో మెచ్చుకుంటారు కావండి. వెళ్ళండి, వినండి ఎలా దెబ్బలాడుకుంటున్నారో. మనకంటే ఎక్కువగా దెబ్బలాడుకుని అరుచుకుంటున్నారు దిప్పుతూ అంది కమల. నిజంగానే ఏమైనా దెబ్బలాడుకుంటున్నారేమిటి? కాస్త కుతూహలంగా కనపరిచాడు రామారావు. రండి, వినండి. స్వయంగా వింటే మీకే తెలుస్తుంది. ఇష్టం లేకపోయినా కుతూహలం అణుచుకోలేక లేచి వెళ్ళాడు రామారావు. అవును, నిజమే. నీవు చదువుకున్న దానివి, నాతో సమానంగా ఉద్యోగం చేస్తున్న దానివి, నా అంతటి దానివి నీవు. మొగుడంటే లెక్కేమిటి? మొగుడు ఏదన్నా అంటే పడవలసిన అవసరం నీకేమిటి అనడం నాదే తప్పు. సుశీల మొగుడు శేఖర్ గొంతు గట్టిగా వినిపిస్తుంది. ఎందుకలా నోరు పారేసుకుంటారో అనవసరంగా? నేనేం తప్పు మాట అన్నానని? ఇంటికి వచ్చి గుమ్మంలో అడుగు పెట్టానో లేదో, ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, వెదవీళ్ళు అని సాధిస్తే నేనేం చేస్తాను? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విసుక్కుంటుంటే నేను మాత్రం మనిషిని కానా? నేను ఉదయమనగా మీతో వెళ్ళిన దాన్నేగా. ఇప్పుడు మీతో సరిగా వచ్చాను. నేనేం పోని ఇంట్లో ఊరికే కూర్చుని చేయలేదన్నా బావుంది. సుశీల గొంతు అసహనంగా వినిపించింది. ఆ, చేసావులే మహా ఉద్యోగం. లోకంలో నీ ఒక్కత్తువే చేస్తున్నావన్నట్లు. మాటి మాటికి నేను మీలా ఉద్యోగం చేస్తున్నానని చెప్పనక్కర్లేదు. ఆ మాట నాకు తెలుసు. తెలిస్తే ఎందుకలా మాట్లాడతారు? ఏం ఆడదాన్నైతే నాకింక 10 చేతులు ఎక్కువ ఉన్నాయనుకున్నారా? ఇంటా బయట ఒకేసారి చక్కబెట్టడానికి? మీకంటే ఇంటికి వచ్చాకైనా విశ్రాంతి, నాకు అది లేదుగా. ఇప్పుడు మళ్ళీ వంట వండాలి. నేను మీలా మనిషినే. ఓహో, నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను కనుక నాతో సమానంగా వంట చేయాలి అనా నీ ఉద్దేశం? అంతేనా? ఎంత ఉద్యోగస్తురాలైనా ఆడదానివి, నా భార్యవి, అది గుర్తుంచుకో. ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు, రెచ్చిపోయాడు శేఖర్. నోటికి వచ్చినట్లు అనవసరంగా మీరు ఏదంటే అది పడేదాన్ని కాదు. నేను మిమ్మల్ని వండమనలేదు, వార్చమనూ లేదు. అన్నదల్లా అయిన దానికి కానదానికి సాధించవద్దు అన్నాను. ఆవిడ గొంతు తారాస్థాయినందుకుంది. కమలా రామారావు ముఖాలు చూసుకున్నారు. ఇప్పుడేమంటారు అన్నట్టు చూసింది కమల. ఆశ్చర్యపోయాడు రామారావు. 8 నెలలుగా ఉంటున్నా ఒక్కసారైనా గట్టిగా మాట అనుకోని వాళ్ళు ఈ రోజు ఏమిటో ఇలా పోట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది? ఆశ్చర్యంగా స్వాగతం చెప్పుకున్నాడు రామారావు. ఏం, ఎంత చదువుకుంటే మాత్రం మొగుడు పెళ్ళాలు అన్నాక దెబ్బలాటలు రావా? అంత ఆశ్చర్యపడడానికి ఏముంది? సందు చూసుకుని దెప్పింది కమల. సుశీల శేఖర్లు ఇద్దరు ఎంఏలు, ఇద్దరు కాలేజీలో లెక్చరర్లు. ఆ ఇంటికి వచ్చి 8 నెలలవుతుంది. చిన్న భాగంలో కమలా వాళ్ళు, పెద్ద భాగంలో సుశీల వాళ్ళు ఉంటున్నారు. రామారావు ఏజీ ఆఫీసులో అకౌంటెంట్. 250 జీతంతో 3 పిల్లలతో సంసారం నెట్టుతున్న సామాన్య సంసారి. కమల డిగ్రీ చదువులు చదవకపోయినా అభ్యుదయ భావాలు కలది. అద్దెకి వచ్చిన నాడే సుశీల శేఖర్లంటే కమలకి రామారావుకి ఇద్దరికీ ఎంతో గౌరవాభిమానాలు కలిగాయి. ఇద్దరు బాగా చదువుకున్నవారని, ఇద్దరు ఉద్యోగస్తులని తెలియగానే ఆ గౌరవం ఇంకా ఇనుమడించింది. వాళ్ళకి పెళ్లి అయ్యి 4 ఏళ్లయింది. 2 పిల్లలని చూడడానికి ఆయాని ఇంట్లో ఉంచి 2 ఉద్యోగాలు. ఏ గర్వం లేకుండా సరదాగా, కలుపుగోలుతనంగా, ఆత్మీయత కనుపరిచి మాట్లాడటంతో ఆ రోజు నుంచే 2 కుటుంబాల మధ్య మైత్రి ప్రారంభమై గాఢమైంది. కొద్ది రోజుల్లోనే ఆదివారం గాని సెలవు రోజు గాని వస్తే 2 కుటుంబాలు ఒకే ఇంట్లో కాఫీలు, భోజనాలు చేసి నలుగురు కలిసి పేకాడుకోవడం, సినిమాలకు వెళ్ళడం, ఏ పిక్నిక్లకు వెళ్ళడం,
సెలవు రోజులు ఎంతో సరదాగా గడిపేవారు రెండు కుటుంబాల వారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులను చూస్తే రామారావుకి ఎంతో ముచ్చట వేసి కమలని అస్తమాను దెప్పేవాడు. చూడు, ఆవిడని చూడు, అంత చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అయినా ఇంట్లో పని పాటలు చేసుకుంటూ ఎంత పొందిగ్గా ఉంటుందో, పిల్లల్ని ఎట్టి అలవాట్లతో పెంచుతుందో చూడు, ఎంత కలుపుగోలుతనంగా ఉంటుందో, గర్వం అనేదే లేకుండా. ఇన్నాళ్లయింది ఎక్కడన్నా వాళ్ళిద్దరూ మాట అయినా అనుకోవటం చూసావా? చూసి నేర్చుకో, అది దాంపత్యం అంటే. నీవో చదివింది మెట్రికులేషనే గాని ప్రపంచంలో అన్ని విషయాల గురించి నీకు తెలియంది లేదంటావు. ప్రతిదానికి అవునంటే కాదనడం, కాదంటే అవుననడం, ఏమైనా అంటే నా మీద విరుచుకుపడడమోను. ఆ కోపంలో పిల్లల్ని చావుగట్టడం, గిన్నెలు ఎత్తేయడం, ఇవేగా నీకు తెలిసిందే. ఇంట్లో మొగుడికి పిల్లలకి వండి పెట్టడం, ఊరందరికీ ఉపకారంలాగా మహా కష్టపడిపోతున్నట్లుగా రోజుకి 10 సార్లు విసుక్కోవడం. చూడు, ఆవిడ చూడు, ఎప్పుడు చేస్తుందో, ఎలా చేస్తుందో. 10ంటికల్లా అన్ని పనులు చేసి కాలేజీకి వెళుతుంది. రోజుకి అధమం ఒక్కసారైనా రామారావు ఆవిడని, ఆవిడ నేర్పుని, వాళ్ళ అన్యోన్యతని గురించి ఆదర్శ దంపతులని పొగడక మానడు. కమలికి లోపల వాళ్ళంటే గౌరవాభిమానాలు ఉన్న భర్త నోట పొగడ్తలు విని సహించలేదు. మీరు చెప్పడమే అన్యోన్యతను గురించి. ఆయనలా మీరుంటే తప్పకుండా ఆవిడలా నేను ఉంటాను. మీరెప్పుడైనా నాకొక్కనాడైనా వంటలో బాగుండకపోతే వంటింట్లోకి తొంగి చూసిన పాపాన పోయారా? జ్వరం వచ్చినా అన్ని కాఫీ నీళ్ళైనా నా మొహాన పోసారా ఎప్పుడైనా? ఆయన చూడండి, ప్రతి పనికి ఆవిడకి ఎలా సాయపడతారో. ఉదయం లేచి ఒకరు కాఫీ కలిపితే ఇంకొకరు టిఫిన్ చేస్తారు. ఆయన చకచకా కూరలు కడుగుతుంటే ఆవిడ అన్నీ కుక్కర్లో పడేస్తుంది. ఆయన ప్లేట్లు సవరిస్తే ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ వంట చేస్తుంటే ఆయన ఆయా చేత పిల్లలకి నీళ్లు పోయించి ముస్తాబు చేస్తాడు. ఇద్దరూ కలిసి చకచకా అన్ని పనులు చేసుకుంటారు. ఏం, ఆయన మాత్రం ఉద్యోగం చేయడం లేదేమిటి? పెద్ద మీరే మగవాడన్నట్లు, మగతనానికి అవమానం అన్నట్లు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు, చస్తున్నా అటు చూడరు. అంతగా అయితే ఒక క్యారియర్ తెచ్చి నా మొహాన పాడేస్తారు. గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్లతో ఆవిడ అరగంటలో చేస్తుంది, 1/2 నిమిషంలోనూ చేస్తుంది వంట. మండని కర్రలు, తడి బొగ్గులు, ఏడ్చే పిల్లలు అన్నీ ఒక్కతినే చూసుకోవాలి. ఆవిడలా నేనెలా చేస్తాను? ఇద్దరూ కలిసి అడ్జస్తున్నారు, దర్జాగా ఖర్చు పెడతారు. రోజుకో చీరతో నీటుగా ఆవిడ కాకపోతే నేనెలా అవుతాను ముస్తాబు? 10 సార్లు అడగ్గా ఏడాదికో 6 చీరలు కొనడానికి బ్రహ్మాండం చేస్తారు. పైగా ఆవిడతో నన్ను పోల్చడానికైనా సిగ్గుండాలి. ఏది, పోనీ ఆవిడలా నాకు డిగ్రీలు లేకపోయినా ఏదో మెట్రిక్ పాస్ అయ్యాను కదా, ఓ గుమస్తా ఉద్యోగం దొరక్కపోదు. ఏదైనా ఉద్యోగం చూడండి చేస్తాను. అక్కడితో వదులుతాయి ఆదర్శాలు, ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు అంటూ కడిగేస్తుంది కమల. జవాబు చెప్పలేక గుటకలు మింగుతాడు రామారావు. ఏం మాట్లాడరేం? అబ్బే, తనదాకా వచ్చేదాకానేగా ఈ కబుర్లు. పెళ్ళాం చేత ఉద్యోగం చేయించేటంత సంస్కారం ఎంతమంది మగాళ్ళకుంటుంది? అందులో మీరా? అయ్యో రామ, ఒకవేళ ఉద్యోగం చేయించినా ఆయనలా ఇంటి పని చేస్తారా? ఇటు ఇంటి చాకరీ, అటు ఆఫీస్ పని అన్నీ నా నెత్తిన రుద్దుతారు తప్ప అలాంటి సహకారం మీరెక్కడైనా ఇస్తారా? ఆయనలా మీరెక్కడ ఉండగలరు? అంచేత ఆవిడతో నన్ను పోల్చకండి అంటూ గయ్యమంటుంది కమల. చాలే, పెద్ద చేస్తావు ఉద్యోగం. స్కూలు ఫైనల్ చదువుకే నా నెత్తినెక్కి తొక్కుతున్నావు. ఇంకా ఉద్యోగం చేస్తే నన్ను నిలవనిస్తావా? వెళ్ళు వెళ్ళు, ఆ కూర ఏం మాడి తగులుతుందో చూడు. మన దెబ్బలాట రోజూ ఉండేదే అంటూ అనవసర కోపం నటిస్తాడు. రోజుకోసారి రామారావు వాళ్ళని పొగడక మారడు, కమల దెప్పక మానదు. అయినా ఇద్దరికీ లోపల ఆశ్చర్యంగానే ఉండేది. ఎంత అన్యోన్య దంపతులైతే మాత్రం ఒక్కసారైనా మాట అనుకోకుండా ఎలా ఉంటారో అన్న సందేహం వచ్చేది. అందుకే ఇద్దరు ఈరోజు వాళ్ళ దెబ్బలాట విని ఒకరిని మించి ఒకరు ఆశ్చర్యపడ్డారు. బాబుని చూడు ఎలా ఉన్నాడో. నీకు అసలు ఇంటి సంగతి, పిల్లల సంగతి ఏమైనా పడుతుందా? పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకో. అయినా నా వెర్రి కాని నీకు పిల్లల్ని చూడవలసిన అవసరం ఏమిటి? పెద్ద ఉద్యోగస్తురాలివి, ఆయన పెట్టావుగా వాళ్ళ కోసం. ఏది, కన్నావు సరిపోయింది, ఇంక వాళ్ళు గాలికి పెరుగుతారులే. హేళనగా అంటున్న శేఖర్ మాటలు కమలా రామారావు కుతూహలంగా వినసాగారు. ఏమిటి మీ ఉద్దేశం? ఊరుకుంటున్న కొద్దీ ఎందుకు కావాలనని నన్ను రెచ్చగొడుతున్నారు? తీక్షణంగా ఉంది సుశీల గొంతు. అవును, కావాలనే కవ్విస్తున్నారు.
చూడు, బాబు వంక ఒకసారి చూడు. ఆ బట్టలు, ఆ ఒళ్ళు ఎలా మట్టుకొట్టుకుని ఉన్నాయో చూసావా? ఎన్నాళ్లయింది వాడికి నువ్వు శుభ్రంగా తలదువ్వి నీళ్లు పోసి అన్ని ఆయా మీద వదిలితే దాని దయాధర్మాల మీద వాళ్ళు ఆధారపడడం. పాప చూడు, అలా గంట నుంచి తడిబట్టలతో పడుకున్నా నీకు కనిపించిందా? పిల్లలిద్దరూ ఎలా దిక్కులేని వాళ్ళలా ఉన్నారో ఇవేమీ నీకు కనబడడం లేదా? ఎంత ఉద్యోగస్తురాలివైనా నీవు ఒక తల్లివే. ఓహో, నేను తల్లినే గాని మీరు తండ్రి కాదు కాబోలు. నాకే గాని మీకే బాధ్యత లేదు కాబోలు. నాకొక్కత్తికే కాబోలు పిల్లలు. నేను వంటింట్లో ఉన్నాను. బాబు అంత మట్టి కొట్టుకుని ఉంటే కాస్త కడిగి బట్టలు తొడిగితే తప్ప పాప బక్క బట్టలు మారిస్తే మీ మగతనానికి అవమానం కాబోలు అని నేనొక్కతినే చూసుకోవాలా? చచ్చి చెడి రోజంతా కాలేజీలో అరిచి ఇంటికి వచ్చి మళ్ళీ నీ విషయం తెరిపి లేకుండా వంట అది చేస్తున్నారే, మీరా మాత్రం చేస్తే తప్ప? నోర్మొయ్, అంతవరకు వచ్చిందా మాట వ్యవహారం? ఇవాళ పిల్లల బట్టలు తీయమంటావు, రేపు వాళ్ళ దొడ్లు ఎట్టమంటావు. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకో. నీవెంత చదువుకున్న దానివైనా ఉద్యోగస్తురాలివైనా కట్టుకున్న మొగుడిని అవమానించి మాట్లాడితే సహించే ఓర్పు నాకు లేదు. ఎంత మీ భార్యనైనా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తుంటే పడి ఉండాల్సిన ఓర్పు నాకు లేదు. నా విధులు, నా బాధ్యతలు నాకు తెలుసు. మీరేం ప్రతిదానికి గుర్తు చేయనక్కర్లేదు. తీవ్రంగా ఉంది సుశీల గొంతు. వింటున్న రామారావు, కమల ఆశ్చర్యంతో చూసుకున్నారు. ఎన్నడూ గట్టిగా కూడా జవాబియ్యని ఆవిడ, భర్తకి ఎంతో గౌరవం ఇస్తూ నమ్రతగా ఉండే ఆవిడ ఏమిటి ఇవాళ ఇంత దురుసుగా మాట్లాడుతుంది? ఆయన మాత్రం భార్యని ఎంతో ప్రేమగా, అభిమానంగా చూస్తూ అన్నిట్లో సహకరిస్తూ కావాలని ఉద్యోగం చేయించే మనిషి ఇవాళ ఎందుకిలా ఆమెను కించపరుస్తున్నాడు? అసలు ఇద్దరు పిల్లల్ని ఎంతో శుభ్రంగా ఉంచి మంచి శిక్షణలో పెంచుతారు. సగం పిల్లల పని అంతా అతనే చూస్తాడు రోజు. ఇవాళ ఏమిటి ఇలా అంటున్నాడు? ఏమైంది ఇద్దరికి? అసలు తప్పు ఎవరిది? ఎందుకొచ్చింది అసలు తగువు? ఎంత ఆలోచించినా ఏం తేల్చుకోలేకపోయారిద్దరు. ఇంకా పూర్తి కాని ఆ సంభాషణ ఈసారి మరింత శ్రద్ధగా వినసాగారు ఇద్దరు, నిశ్శబ్దంగా చూపులతోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. బీరువా నిండా అన్ని చీరలు మూలుగుతుంటే మళ్ళీ ఏం అవసరమని 150 పెట్టి చీర కొన్నావు? ఇంకా ఈ నెల ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి. ఏం తొందర వచ్చిందని చెప్పకుండా చేయకుండా ఇలా ఖర్చు పెట్టేశావు? ప్రతి దమ్మిడికి లెక్క చెప్పాలా? ఆ మాత్రం ఖర్చు పెట్టే స్వతంత్రం నాకు లేదా? అన్నిటికీ సంజాయిషి ఇచ్చుకోవాలా? ప్రతిదానికి ఇంట్లో రాద్ధాంతమే. అవును, అన్నిటికీ రాద్ధాంతంలాగే కనిపిస్తుంది నీకు. ఇద్దరం సంపాదిస్తున్న దమ్మిడి నిలవలేదు ఇప్పటి వరకు. అసలు నీకేమైనా ఇంటి ఖర్చుల సంగతి తెలుస్తుందా? ఒళ్ళుపై తెలియకుండా రాబడి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు తెలుసా? అన్నీ సమర్థించుకోలేక నేనెంత సతమతమవుతున్నానో తెలుసా? ఎందుకన్ని మాటలు అంటారు అనవసరంగా? లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు వస్తే 4 తీసుకున్నాను తప్ప ప్రతిదానికి ముందు మీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదా? ఏదో అంత బరువు మీరొక్కరు మోస్తున్నట్టు నేనేదో ఊరికే తిని కూర్చుని డబ్బు తగలేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను మీతో సమానంగా సంపాదించి మీ చేతుల్లోనే పెడుతున్నానుగా అంతా. ఆ మాత్రం బరువులు, బాధ్యత నాకు తెలుసు. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. నీ డబ్బు నా డబ్బు అన్నంత వరకు వచ్చిందన్నమాట. ఇవాళ నీ డబ్బు అన్నావు, రేపొద్దున్న ఆడదాని డబ్బు తింటున్నావు అంటావు. ఇంతకీ నాదే తప్పు. ఈ నెల నుంచి నీ డబ్బు నాకు దమ్మిడి ఇయ్యొద్దు. బ్యాంకులో దాచుకో. చీరలే కొనుక్కుంటావో, నగలే చేయించుకుంటావో. చిచ్చి, మీరెందుకలా తయారవుతున్నారు రోజు రోజుకి? ముచ్చటపడి 4 చీరలు కొనుక్కున్నందుకు ఎంత గొడవ చేస్తున్నారు? బయటికి వెళ్ళి ఉద్యోగం చేయవలసిన దానిని కాస్త మంచి చీరలు ఉండాలని కొనుక్కోవడం అంత రాద్ధాంతానికి కారణమయ్యింది. అవును, రోజుకో చీర కట్టి నీ అందాన్ని అందరికీ చాటుకోవద్దా మరి? ఆ పార్థసారథి, శర్మ అందరూ నీ చుట్టూ చేరొద్దా? ఏమిటి మీరు అనేది? ఆశ్చర్యంగా అంది సుశీల. నేననేది పాపం నీకు తెలియలేదెలా ఉంది. స్టాఫ్ రూంలో గంటల కొద్దీ పార్థసారథి, శర్మలతో ఇకలు పకపకలు. అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావు కాబోలు. ఏమిటి మీరు మాట్లాడేది? అత్యాశ్చర్యంతో ధ్వనించింది సుశీల గొంతు. ఎందుకు అమాయకత్వం నటిస్తావింకా? ఏమిటా అంతూ పంతు లేని కబుర్లు నీకు మగాళ్లతో? రోజు చూస్తున్నాను. బొత్తిగా మంచి చెడ్డా లేకుండా అసహ్యంగా ఆడదాన్నని మర్చిపోయి మగాళ్లతో సమానంగా ఏమిటా నవ్వులు, ఆ మాటలు? ఏమిటి మీ ఉద్దేశం? మాట్లాడితే తప్పేమిటి? అయినా తీరిక సమయాల్లో తోటి లెక్చరర్లతో మాట్లాడడం తప్ప?
శర్మ, పార్థసారథి ఇద్దరూ తమాషాగా మాట్లాడతారు గనక వాళ్లతో ఎక్కువ మాట్లాడతాను. అందులో ఏం తప్పుంది? అయినా నలుగురితో ఉద్యోగం చేస్తూ ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అయినా మీకు ఈ అనుమానాలు, అపార్థాలు ఏమిటి? అన్నిటికీ నాకు ఈ లాంఛలేమిటి? ఆ మాత్రం మంచి మర్యాద నాకు తెలీదా? మాట్లాడినంత మాత్రాన ఎవరితోనో లేచిపోను, అసహనంగా విసురుగా అంది సుశీల. చాలే, ఇంకా సమర్థించుకుంటున్నావు. నీ వ్యవహారం అంతా కనిపెడుతున్నాను, నీ వరుస అంతా చూస్తున్నాను. నాకేమీ నచ్చలేదు నీ సంగతి. నీవెంత ఉద్యోగస్తురాలువైనా నా భార్యవని గుర్తుంచుకో. నా భార్య మానాభిమానాలు విడిచి ప్రవర్తించడం నేను సహించలేను. నా మానాభిమానాలు కాపాడుకోవడం మీకంటే నాకు ఎక్కువ అవసరం. ఆ సంగతి నాకు తెలుసు. మగవాటితో మాట్లాడితే మానాభిమానాలు పోతాయని నాకు తెలియదు. అందులో భర్తకి చేసే ద్రోహం ఏముందో నాకు తెలియదు. భర్తకి భార్య ఎంత విశ్వాసంతో ఉండాలో భర్త భార్యకి ఎంత విశ్వాసంతో ఉండాలని పాపం మీకు తెలియకే కాబోలు. ఆ సుహాసిని దేవితో అలా తిరుగుతారు, పద్మావతితో అలా గంటల కొద్దీ బాతకాన్ని పెడతారు, సరళాదేవి నోట్సులు ప్రిపేర్ చేయిస్తారు. ఆవిడ కటాక్ష వీక్షణాల కోసం. నాకు తెలుసు, అపార్థాలు తీయడం, మాటలనడం. అయినా నేను మీలా అంత హీనంగా నీచంగా ఆలోచించను, వెటకారంగా అంటుంది సుశీల. నోర్ముయ్, ప్రతిదానికి మగవాడితో వంతా నీకు? రెచ్చిపోయాడు శేఖర్. ఛ, మీలాంటి మనుషులతో నాకు మాటలేమిటి? పైకి పెద్ద అభ్యుదయవాదుల్లా, సంస్కారవంతుల్లా నటించడం, ఇంట్లో ఇది వరుస. ఆడదాని అభ్యుదయం కాంక్షించేవారిలా స్త్రీలు సమాన హక్కులు, ఆదర్శాలు, ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు ఏమితో మాట్లాడి డిగ్రీ ఉండి ఇంట్లో ఎందుకు కూర్చోవడం అని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టారు? సంస్కారవంతుల్లా. ఆడది తనతో సమానంగా సంపాదిస్తే ఓర్చుకోలేనివారు, భార్య ఉద్యోగం చేస్తే చిన్న చూపు చూస్తుందని భ్రమపడేవారు, భార్య పరాయి మగాడితో మాట్లాడితేనే సహించలేనివారు ఈ ఉద్యోగం ఎందుకు చేయమన్నారు? ప్రతి మాటలలో, ప్రతి చేష్టలో విపరీతార్థాలు తీస్తూ ఇల్లు నరకం చేస్తున్నారు. ఏం, నేను చదువుకున్న దాన్నని కొత్తగా తెలిసిందా? ప్రతి మాటకి చదువుకున్న దానివని ఎత్తిపడవడం, ఉద్యోగస్తురాలు అని హేళన చేయడం ఏమిటి ఇదంతా? అంతే, తనదాకా వస్తేనే గాని తెలియదు కాబోలు. తనతో సరిసమానంగా ఉండడం ఏ మగాడు సహించలేడు కాబోలు. తనదే పైచేయిగా ఉండాలనుకునే అంత అహం ఎందుకో మగవాడికి. సుశీల గొంతు ఆవేశంతో వణికింది. ఛీ, రోజు నేను ఈ నరకం ఇంకా భరించలేను. నాకెందుకు ఈ కష్టం, నిష్ఠూరం? హాయిగా ఇంటి పట్టునే కూర్చుంటాను. చాలీ చాలని జీతంతో బాధపడినప్పుడు గాని నా విలువ మీకు తెలియదు. నేను రేపే ఈ ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను, దృఢంగా అంది సుశీల. చాలా దూరమే వచ్చిందన్నమాట వ్యవహారం. రామం నిట్టూరిస్తూ అన్నాడు అంతా విని లోపలి గదిలోకి వెళుతూ. అలాగే చెయ్యాలావిడ. అప్పటికి గాని తెలిసిరాదు అతనికి. ఓ 2-3 నెలలు డబ్బు ఇబ్బంది పడితేనే గాని ఆవిడ విలువ తెలియదు అతనికి. అయినా ఎప్పుడు పోతుంది మన దేశంలో ఈ స్త్రీ పురుషుల తేడాలు, హెచ్చుతగ్గులు? ఈ మగవారి జులము, అధికారులు ఎప్పటికి పోతాయో? ఎంత చదువుకున్నా స్త్రీ తనతో సమానంగా ఉండకుండా కిందనే ఉంచాలనుకునే ఈ మగవారి అహం నుంచి ఎప్పటికి విముక్తి? ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అంది కమల. చాలే, అవకాశం వస్తే చాలు లెక్చర్లు దంచుతావు. మగవాళ్ల దురన్యాయాల గురించి విసుక్కున్నాడు రామారావు. ఏమండి, భోజనాలయ్యాయా? ఓ రౌండు రమ్మి ఆడదామా? తీరుబాటుగా ఉంది ఇవాళ. రేపు క్లాసులన్నీ ఇంచుమించు విరామమే. రండి, ఓ గంట ఆడదాం అంటూ రాత్రి 8 గంటల వేళ వచ్చిన సుశీల, శేఖర్లను చూసి కమల, రామారావు విస్తురిపోయారు. ఇద్దరు ఏం జరగనట్లే నవ్వుకుంటూ వచ్చి ఆ దంపతులను చూసి, వీళ్ళేనా 2 గంటల క్రితం అంతలా తగులాడుకున్నారు అన్నట్టు మొహాలు చూసుకున్నారు. ఇద్దరూ అంతలా దెబ్బలాడుకుని అప్పుడే ఒక్కటే ఎలా అయ్యారు? తామిద్దరూ మాటా అనుకోవడంతో మొదలై చిలికీ చిలికీ గానవాలయ్యే ఆయన కేకలు వేయడం, తను ఏడవడం, ఆయన కాఫీ మానితే తను భోజనం మాని 2-3 రోజులు ఎడముఖం పెడముఖాలు, తరువాత కుర్చీలని, గోడల్ని, పిల్లల్ని మధ్యవర్తులుగా ఉంచి మాట్లాడడం, తరువాత చల్లబడడం. ఇంత గ్రంథం జరుగుతుంది. అలాంటిది వీళ్ళేమిటి గంట క్రితం చచ్చేట్లు దెబ్బలాడుకుని మామూలుగా నవ్వుకుంటూ ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు? పేక ఆడుతానన్నంతసేపు సుశీల, శేఖర్లను పరిశీలనగా చూస్తున్నారు కమలా, రామారావులు. సందేహం అది. సందేహంలాగానే ఉండిపోయింది ఆ పూట. అయితే నిజంగానే మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారేమిటి? మర్నాడు ఆదివారం కూరల మార్కెట్కి వెళ్లే త్రోవలో సుశీలని అడిగింది కమల. అడిగాక గబుక్కున నాలిక ఖర్చుకుంది, పొరపాటు గ్రహించి. వాళ్ల దెబ్బలాట విన్నామని నొచ్చుకుంటుందేమో తొందరపడి అడిగానని బాధపడింది కమల.
సుశీల ఆశ్చర్యంగా చూసింది, అర్థం కానట్టు. ఎందుకు? నేను రాజీనామా చేయడం ఏమిటి? ఎవరు చెప్పారు? కమల వద్దనుకుంటూ గాబరాగా అంది. అబ్బే, నేనే అంటున్నాను. మీకు ఇంటి పని, అటు కాలేజ్ పని కష్టంగా లేదు? అందుకు పని మానేస్తారేమో అనుకున్నానని ఏదో యాదాలాపంగా అడిగినట్లు సర్ది చెప్పింది. అబ్బే, నాకిది అలవాటే. 4 ఏళ్ల నుంచి చేస్తున్నదేగా. ఇవాళ కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏముంది? అయినా అంత కష్టపడే పనేముంది? ఆయన సగం పని సాయం చేస్తారు. మిగతా పనులకి మనిషి ఉండనే ఉంది. ఉద్యోగం మాని రోజంతా నేను చేసే పాటేముంది? డిగ్రీ ఉండి ఊరికే కూర్చోవడం ఎందుకు? ఏం వచ్చినా రావడమేగా. ఆ నిజమే, ఏదో అంది. కాని కమల లోపల చాలా ఆశ్చర్యపోయింది. నిన్నంత ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పిన మనిషి ఇవాళ ఇలా అంటుందేమిటి? అయినా వీళ్ళు చాలా గమ్మత్తు మనుషులు. లోపల ఎంత కొట్టుకు చేస్తున్నా పైకి ఎంత అన్యోన్యత నటిస్తున్నారు అనుకోకుండా ఉండలేకపోయింది కమల. మీరిద్దరూ తప్పక రావాలి సుమా. ఇవాళ కాలేజ్ ఫంక్షన్కి మంచి నాటకాలు, వివిధ వేషధారణలు ఉన్నాయి. మర్నాడు ఉదయం సుశీల అంది కమలా వాళ్లతో. ఏం వేషధారణలు? ఎందుకు? అదే, రక్షణ నిధికి మా స్టాఫ్ అందరూ కలిసి నాటకాలు, వేషధారణలు ఏర్పాటు చేశాం. 2 ₹5 టికెట్లు కొనిపించింది సుశీల. ఒక నాటకంలో మేమిద్దరం కూడా వేస్తున్నాం. తప్పక రావాలి సుమా, మళ్ళీ గట్టిగా చెప్పింది సుశీల. ఏం నాటకం? కుతూహలంగా అడిగింది కమల. అబ్బే, ఇప్పుడే చెప్పేస్తే ఎలా? సస్పెన్స్, చూస్తారుగా, నవ్వింది సుశీల. అంత సస్పెన్స్ ఏముందిలేండి. నిత్య జీవితంలో తటస్థపడే కదే ఈవిడే రాసిందిలేండి ఆ నాటకం. అందులోనూ మేమిద్దరము భార్యాభర్తలమే. నిజ జీవితంలో మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి నాటకంలో వేస్తే సహజంగా ఉంటుందని అందరూ బలవంత పెట్టారు, శేఖర్ అన్నాడు. ఇంతకీ విషయం ఏమిటి? రామారావు అడిగాడు. ఏముంది, వివాహిత స్త్రీ ఉద్యోగం చేస్తే ఆమె ఎదుర్కొనే సమస్యలు, ఆమె ఇటు ఇల్లు అటు ఆఫీస్ పని సక్రమంగా చక్కబెట్టగలదా? ఆమెకి భర్త సహకారం ఉంటుందా? భర్త ఆమెని తనతో సమంగా గౌరవించగలడా? అందువల్ల ఆమె సంసారంలో విపరీత పరిణామం వస్తే ఆమె అన్నీ తట్టుకుని ఎదుర్కొని నెగ్గుకు రాగలదా? మొదలైన అంశాల మీద నాటకం. ఆ నాటకంలో మా రిహార్సల్స్ చూసి చాలా సహజంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. పాపం, ఈ దెబ్బతో ఉద్యోగం చేసే ఆడవాళ్ళు మొగుళ్ళందరికీ బుద్ధి తెప్పించి వాళ్ల తప్పుల్ని తెలుసుకునేట్టు చెయ్యాలని మా ఆవిడ చాలా కష్టపడి రాసిందిలేండి ఘనంగా. ఎంతవరకు తేలుతుందో ఈవిడ యత్నం, వేళాకోళంగా అన్నాడు శేఖర్. బుద్ధి తెచ్చుకోవడం ఎలా ఉన్నా కనీసం వాళ్ళ తప్పులని వాళ్ళు గ్రహిస్తే అంతే చాలు. నా ఆశయం నెరవేరినట్లే. వస్తారుగా తప్పక, సుశీల ఇంకోసారి హెచ్చరించింది. ఇద్దరు వెళ్ళిపోయాక ఏదో అర్థమైనట్లు ముఖాలు చూసుకున్నారు కమలా రామారావులు. ఆ మిగిలిన సందేహం కాస్త రాత్రి నాటకం చూశాక తీరిపోయింది. రామారావు గర్వంగా, చూసావా, నే చెప్పలా వాళ్ళు ఎలాగైనా ఆదర్శ దంపతులని? ఇప్పుడేమైనా ఒప్పుకుంటావా? త్రోవలో అన్నాడు కమలతో. కమల కళ్ళల్లో కాస్త ఆశాభంగం కనిపించినా తేలికగా నవ్వేసి ఊరుకుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.